మేము రామేశ్వరం వచ్చాం. రామేశ్వరంలో నది తీరం దగ్గర ఉన్నాం. చూడండి జర్నీ, ఎందుకంటే జర్నీ చాలా కష్టమైపోయింది, అందుకే తీయలేదు. చూడండి అక్కడ పడవలు అవన్నీ ఉన్నాయి, చేపలు పట్టే. చూడండి మదర్స్ అందరం ఉన్నారు. ఇక్కడ ఫ్యామిలీతోనైతే వచ్చేసాము. అయితే అక్కడ టెంపుల్కి ఇదిగోండి, ఇక్కడే అక్కడ చూస్తున్నారు శివుడు పార్వతి అందరూ ఉన్నారు. శివుడు పార్వతి అని వచ్చేసింది, రాముడు సీత అందరూ పూజ చేస్తున్నారు. అక్కడ చూడండి గంట కొడుతుంది నంది గంట కొట్టిందో లేదో. ఇక్కడ అన్ని గోమాతలు మా చుట్టూ వచ్చేసినాయి. నేనైతే చూడండి ఇదిగోండి ఇక్కడే పూజ చేసేవారు రాముడు సీత. అక్కడ బుద్ధుడు అవన్నీ ఉన్నాయి. లోనికి వెళ్ళాక చూడండి చుట్టూ చాలా క్లైమేట్ ఎంత బాగుంది కదండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు మనము వెళ్ళే టెంపుల్ రామేశ్వరం టెంపుల్, అక్కడ దేవుడు ఉంటుంది. ఆ దేవుడు మీకు చూపించడానికి అవుతుందో ఫోన్ సెలవు చేస్తారో చేయరో నాకు తెలియదు. చూడండి లాడ్జ్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి, కానీ మేము వేరే లాడ్జ్ తీసుకున్నాం. చూడండి బిగ్ టెంపుల్ మీకు చూపిస్తున్నాను. బిగ్ టెంపుల్ అదే, ఆ బిగ్ టెంపుల్లోకి వెళ్తాం ఇప్పుడు. ఇదిగోండి మా ఫ్యామిలీలో అందరూ ఉన్నారు. అదిగోండి ఫస్ట్లో లుంగీలు ఉన్నారు చూడండి, అక్కడ నుంచి మా ఫ్యామిలీ అంతమంది చేశాం. మా మామయ్య ఇవన్నీ తమిళ వాళ్ళు కదా. రామేశ్వరం నాకేంటి అర్థం కాదు. రూమ్స్ హాల్ దగ్గర నేనైతే అదిగో మేము ధ్యానం చేసుకోవడానికి అక్కడ సపరేట్గా పెట్టారు. ఫుల్ బాగుంది. రామేశ్వరంలో ఇప్పుడు మనం రామేశ్వరంకి వెళ్ళబోతున్నాం. ఇదిగోండి ఇక్కడ అమ్మర్ మా మామయ్య చూపించాను, హాయ్ చెప్పారు వాళ్ళ అబ్బాయి. ఇదిగోండి శంకర్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నది ఉంది కదా, అక్కడ నుంచి తీశారు. రామేశ్వరంకి వచ్చి మొన్న వచ్చాము. ఇదిగోండి ఇక్కడ రామేశ్వరం ఫ్రూట్స్ ఉన్నాయి. తమిళ నాకేంటి అర్థం కాదు. పులిసిందా అన్నారు, అంటే ఏంటో నాకు అర్థం కాక గూగుల్ ట్రాన్స్లేటర్లో కొడితే వచ్చింది అన్నం తిన్నారా అని. చూడండి అంత బాగుందో రామేశ్వరం. కానీ ఇప్పుడు నాకు నచ్చిన చోటు ఏంటంటే రామేశ్వరంలో ఒక లాడ్జ్.